హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నందగోపాల్ని తీసుకువచ్చి అనామికకి అద్దరిపోయే షాక్ ఇచ్చిన అప్పు నిజంగానే ఇదంతా జరగబోతుందా, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక కావ్య అయితే రాజుతో అంటూ ఉంటుంది, ఆ నందగోపాల్ వల్ల మనం నష్టపోతాము, కానీ అతను మనకి చిక్కడం వల్ల అతనికి ఇంకెవరికి నష్టం జరుగుతుంది? అతన్ని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది? కేవలం మన గురించి అతన్ని చంపారా? దీని వెనుక ఎవరున్నారు అని కావ్య అయితే అంటూ ఉంటుంది. తర్వాత ఇక కళ్యాణ్కి ధాన్యలక్ష్మి ఫోన్ చేసి, ఇంట్లో జరుగుతున్న విషయాలేమి నువ్వు పట్టించుకోవా? కావ్య అన్నీ తాకట్టు పెట్టేసి డబ్బుని ఎక్కడ దాస్తుందో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి. అప్పుడే ఇక అది విని కళ్యాణ్ అప్పు ఆశ్చర్యపోతారు. ఇక కళ్యాణ్ అప్పు ఇద్దరు కూడా కావ్యరాజుల్ని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక రాజు అయితే జరిగిందంతా కూడా ఇక కళ్యాణ్కి అప్పుకైతే చెప్తారు. అది విని వాళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతలో ఇక అనామికతో మాట్లాడుతూ ఉంటుంది రుద్రాణి. ఆ కావ్య అన్నీ తాకట్టు పెట్టేసి అన్నీ అమ్మేస్తుంది, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది అనామికతో రుద్రాణి. ఏం చేస్తారు, ఆస్తి పోయి రోడ్డున పడతారు. అయినా అవును, ఆ డాక్యుమెంట్స్ నీకెలా వచ్చాయి అని అనామికని అడుగుతూ ఉంటుంది రుద్రాణి. అప్పుడే కావ్య వినేస్తుంది, దీని వెనుక రుద్రాణి ఉందంటారా అని అనుమానం వస్తుంది కావ్యకి. అప్పుడే రాజు కావ్య వాళ్ళ అనుమానాన్ని అప్పు కళ్యాణ్తో చెప్తారు. అప్పుడే ఇక అప్పు అయితే, ఒక పోలీస్ ఆఫీసర్గా ఈ కేసు నువ్వు తీసుకుంటే ఎలాగా ఫినిష్ చేస్తావు అని అంటూ ఉంటాడు కళ్యాణ్. అప్పుడు ఇక అప్పు అయితే, ముందు నుంచి ఏం జరిగిందో తెలుసుకుంటాను అని కావ్యని అడుగుతుంది. అడిగి వివరాలన్నీ తెలుసుకున్నాక ఆ ఇన్స్పెక్టర్ని పట్టుకుంటే మొత్తం అందరూ బయటపడతారని ఇన్స్పెక్టర్ని పట్టుకుంటుంది. ఇక ఇన్స్పెక్టర్ని పట్టుకోగానే అప్పుడే అతని ద్వారా నందగోపాల్ బ్రతికే ఉన్నాడని, తన వెనక ఉన్నది అనామిక అని తెలుసుకుంటుంది. అప్పుడే ఇక తను పోలీస్ ఆఫీసర్ డ్రెస్లో ఇక అనామిక మీదకి దాడి చేస్తుంది. నందగోపాల్ని అరెస్ట్ చేసి అసలు సీతారామయ్య ఎటువంటి షూరిటీ ఆస్తి మీద పెట్టలేదని నిరూపిస్తుంది అందరి ముందు. అప్పు అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.